సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఎవరైతే ఎప్పుడైతే ఇన్ని రూపాలు ధరించే ఆట మొదలు పెట్టలేదో, ఎప్పుడైతే గురువు లేడో, శిష్యుడు లేడో, ఎప్పుడైతే ఈ జగత్తు వ్యాపించలేదో, ఎప్పుడైతే కేవలం ఆ పరమాత్ముడు మాత్రమే ఉన్నాడో, అప్పుడు నేను వైరాగినయ్యాను. అప్పుడే నేను ఆ పరమాత్మలో విలీనమయ్యాను. అప్పటికింకా బ్రహ్మ, విష్ణువు మరియు శివులు జన్మించలేదు. ఇప్పటికే నేను పరమాత్మలో విలీనం కావడం నేర్చుకున్నాను. అన్ని రూపాలు లేకుండా అంతటా ఆవరించిన పరమాత్మ స్థితిలో, ఓలలాడే స్థితిలో, కబీరు చెప్పిన సమాధానంలో అంతటా ఆ పరమాత్ముడే ఆవరించి ఉన్న స్థితిలో, అంటే మాయ తన ఆట మొదలుపెట్టని స్థితిలో తాను ఆ పరమాత్మలో విలీనమై ఉన్నామనే సత్యాన్ని తెలియజేస్తూ, అప్పటికింకా బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు జన్మించలేదు అని కబీరు చెప్పేవాడు. మాయ తన ప్రభావం చూపించడం మొదలుపెట్టినప్పటి నుండే ఊహాజనిత రూపాలు ఉద్భవించాయని కబీరు తమ గీతంలో పలిగించబడినటువంటి భావం అని చెప్పుకోవచ్చు. వెలుగులో పరికిస్తే బ్రహ్మలోకం, విష్ణులోకం మరియు శివలోకం మాయాజనితాలనే సత్యం మరలా ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. ఇలా మాయ కల్పించిన అవరోధాలను సద్భక్తునిచే దాటించే సత్యదర్శనం గావించే కార్యంలో సద్గురు సదా నిమగ్నమై ఉంటారు. ఉదాహరణకు, ప్రమాదవశాత్తు జ్ఞాపక శక్తిని కోల్పోయిన, మరపులో పడినటువంటి బిడ్డడు పడే బాధలను చూడలేని కన్నతల్లి ఆ బిడ్డడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన బిడ్డడు సహజ స్థితికి చేరుకోవడానికై ఎరుకలోకి తేవడానికి ఎన్నో ఉపాయాలను, తరుణోపాయాలను ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ కన్నతల్లికి సంబంధించిన ఆ బిడ్డడు మరలా పూర్వస్థితికి రావడమే తన ఏకైక లక్ష్యం. సరిగ్గా అలాగే సద్గురువు కూడా తన సహజ స్థితి నుండి విడివడి మరపులో పడినటువంటి జీవుడిని మరలా సహజ స్థితికి చేర్చడానికై అనుక్షణం పరితపిస్తాడు. అందుకోసమై సత్యమైనది శాశ్వతమైనది, అసత్యమైనది అశాశ్వతమైనది వివేచనలను కలుగజేసే అనుభవ జ్ఞానాన్ని సద్భక్తుని ప్రసాదిస్తూ, మాయ కల్పించిన అవరోధాలను తొలగించుతూ ఆ సద్భక్తుని వేరుపట్టుకొని స్వస్థలానికి, అంటే పరమాత్ముని వద్దకు చేరుస్తాడు. కనుకనే బాబా మాధవరావు మనసులో గూడు కొట్టుకొని ఉన్నటువంటి మాయాపూరిత భావాలను దర్శింపజేసి అందులోని సత్తువను తెలియపరిచి అసత్తుగా ఆకళింపుగా చేయించి సత్తును సొంతం చేసే దిశగా తీసుకువెళ్తారు సాయి. బాబా తన చిరు సంకల్పమే పారమార్థిక మార్గంలో మాయ కల్పించినటువంటి పెను అవరోధాలను అవలీలలుగా మాధవరావుచే దాడించి సత్య మార్గంలో పురోగమింపజేసే తీరును సర్వదా తెలియవచ్చే సద్గురు సామ్రాట్టుగా శ్రీ సాయి సమర్థతను వర్ణించే సామర్థ్యం ఏ లిపిలోని అక్షరాలకు కూడా లేదని మనం భావించాలి. మాధవరావు ఇతర కొందరు భక్తుల వలె బాబాకు ఎప్పుడూ విధిపూర్వక పూజ చేసుకునేవాడు కాదు. బాబా కోసం అల్పాహారం, భోజనం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించేవాడు కాదు. అయినప్పటికీ తనకు బాబాపై